రాజ్యాంగంలో ఉన్న లౌకిక విధానమే తమ పార్టీ విధానమన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. హిందూ మతంతో పాటు ఏ మతానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. మతాలను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు ఎంపీ మల్లు రవి. కొంతమంది మిత్రులు మతపరమైనటువంటి సమస్యగా మాట్లాడటం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మరొకసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలే సెక్యులరిజం అంటే అన్ని మతాలని గౌరవించటం, హిందూ మతానికి సంబంధించిన ప్రజల్ని గాని మతాన్ని గాని, అదే రకంగా ముస్లింలు గాని, క్రిస్టియన్స్ గాని, సిక్కులు గాని ఎవరికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించడానికి, దాన్ని ఆరాధించడానికి రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. అదే రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గౌరవిస్తుంది. ఈ హిందూ మతం అనేది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి మతం. ఇది ప్రజలే ఈ మతాన్ని గౌరవించి గుర్తించి ప్రజలే దాన్ని ఆరాధించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కొనసాగుతుంది. భారత హిందూ మత మూల సిద్ధాంతాలు వీటిని ఎవరు వ్యతిరేకించడం లేదు, వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ అసలే అనుకుంటలేదు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ హిందూ మతాన్ని తక్కువ చేస్తుందని చెప్పడం, మీరు మొదటి నుంచి చూసుకుంటా వస్తే ఎక్కువ కాలం పరిపాలన ఉన్న కాలంలో కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి నాయకులు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. హిందూ మతాన్ని ఆచరించడం, ఆరాధించడం వేరు, రాజకీయాలు వేరు. అది రాజ్యాంగమే చెప్పింది. హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళంతా హిందువులుగానే దానికి సంబంధించిన దాన్ని నిరంతరం గౌరవిస్తూ ముందుకు తీసిపోయే కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ఈ జరిగినటువంటి సంఘటన అప్పుడు ఆ సందర్భంలో ఏదో మాట్లాడారు. ఎవరికి వ్యతిరేకం, ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకంగా ఆలోచన చేసే పార్టీ కాదు. అందరికీ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తినే కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకొని పోతుంది ముందుకి. అందువల్ల ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకొని వెళ్లి ప్రజల్లో మతపరమైన కులపరమైన విభేదాలు పెరిగే విధంగా మాట్లాడటం మంచిది కాదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.